కష్ట సమయాల్లో అధైర్యపడొద్దని చాణక్యుడు చెప్పాడు. కొన్ని గుణాలు మీ దగ్గర ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చని చాణక్య నీతి శాస్త్రం చెబుతోంది. చాణక్యుడి అమూల్యమైన జీవిత పాఠాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి గుణాలు ఉండాలి, చాణక్యుడు ఏం చెప్పాడో అందులో మొదటిది ఓర్పు. క్లిష్ట పరిస్థితుల్లో మనిషి తన బలాన్ని, ఆత్మ నిగ్రహాన్ని, సహనాన్ని ప్రదర్శించాలని చాణక్యుడు చెప్పాడు. ఆయన ప్రకారం చెడు సమయాలను అధిగమించడానికి సహనంతో ఉండాలి. ఓర్పు మాత్రమే క్లిష్ట పరిస్థితులను అధిగమించగలదు. రెండోది ప్రశాంతంగా ఉండడం. జీవితంలో చెడు సమయాలు ఎప్పుడైనా వస్తాయి. చాణక్యుడి సూత్రం ప్రకారం అటువంటి పరిస్థితులలో మీరు స్వీయ నియంత్రణను పాటించాలి. సహనం కోల్పోకూడదు. ఏదో ఒకరోజు మీ చెడు కాలం ముగుస్తుందని మీరు అనుకోవాలి. దానికోసం కష్టపడండి, దృఢంగా ఉండండి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏది జరిగినా ధైర్యం మాత్రం కోల్పోకండి. కష్ట సమయాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా మీరు సులభంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. మూడోది సన్నిహితులతో ఉండడం. చెడు సమయాల్లో మీకు అండగా నిలిచే వ్యక్తులు మాత్రమే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తారు. కష్ట సమయాల్లో అలాంటి వ్యక్తులు మీకు అండగా నిలవడం వల్ల మీరు అన్ని ఇబ్బందులను అధిగమించగలుగుతారు. అది మీ కుటుంబం లేదా స్నేహితులు కావచ్చు. సంక్షోభ సమయంలో వారితో ఉండటం మీకు గొప్ప మానసిక శక్తిని ఇస్తుంది. నాలుగవది సానుకూలంగా ఆలోచించడం. జీవితంలో ఎంత పెద్ద సమస్యలు వచ్చినా మీ ఆలోచనలను ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రతికూల ఆలోచనలను సానుకూల ఆలోచనలుగా మార్చుకోండి. చెడు సమయాల్లో సానుకూల ఆలోచనలు కలిగి ఉన్నవాడు గొప్పవాడు అవుతాడని చాణక్యుడు చెప్పాడు. ఐదవది ప్రణాళిక. చెడు సమయాలు వచ్చినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి. దాని నుండి బయటపడటానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. మంచి వ్యూహాలను చేయడం వలన మీరు చెడు సమయాన్ని అధిగమించడం సులభం అవుతుంది. ఆరవది భయాన్ని అధిగమించడం. భయం అనేది మనల్ని బలహీనపరుస్తుంది. అది క్రమంగా మన జీవితాలపై ఆధిపత్యం చేస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి చెడు పరిస్థితులను చక్కగా ఎదుర్కోగలడు. కానీ భయపడే వ్యక్తి ఈ పని చేయలేడు. భయపడే వ్యక్తి తనను తాను రక్షించుకోలేడు లేదా క్లిష్ట పరిస్థితిని నియంత్రించలేడు. మీరు పరిస్థితిని ఎదుర్కోవటానికి ముందు మీరు భయంతో పోరాడాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.